ఈ కథ చివరి వరకు చూస్తే కానీ మీకు అర్థం కాదు. దయచేసి అందరు చివరి వరకు చూడండి. ఏమైందబ్బా దీనికి సడన్గా ఆగిపోయిందేంటి? హాయ్ అండి. అది నీతో కొంచెం మాట్లాడాలి. అవునా, రండి కూర్చోండి. దీనికి దేవుడు సిగ్గట్లేదటే. దానికి సిగ్గులజ్జ ఉంటే కదా పిల్లల్లో వదిలేసి ఊరి మీద తిరుక్కొని సిగ్గు లేకుండా బరి తెగించి తిరుగుతుంది. ఈరోజు ఈయన తీసుకొచ్చింది, రేపు ఇంకోని తీసుకొస్తుంది. వాళ్ళ మాటలు పట్టించుకోక పదా. ప్రతి ఓడు వచ్చి వెళ్ళిపోవడమే. రండి. దీనికోసం వచ్చాడా వీడు? పర్వాలేదు, మంచి కుర్రోడ్నే పట్టింది. ఓహో, ఈడుండబట్టి మూడితో రోజు గొడవలు. మౌనికి జైలుకి పంపించి వీడితో బాగానే తిరుగుతుంది. అది కాదమ్మా. అవునే, నేను తిరుగుతాను, నా ఇష్టం. నీ మొగుడితో తిరిగానా నీ కొడుకుతో తిరిగానా మూసుకొని పని చూసుకో. ప్రతి దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చూడు పిన్ని, దానికి ఎంత పొగరో. అందుకే ఆ రోజు తాగి తన్నేవాడు. అవునే పిన్ని, పక్కింటోళ్ళ పెళ్ళి ఎవరితోనూ లేచిపోయిందట. దానికేం పోయే కాలం, వాళ్ళ అమ్మ నాన్న అంత బాగా చూసుకుంటే. పిన్ని పిన్ని, దాని మూడొస్తున్నాడే. అయ్యయ్యో, పిల్లడు ఎలా పాడైపోయాడమ్మా. ఎలా ఉండేవాడు ఎలాగ అయిపోయాడు. అయ్యో పాపం. ఆ మొదటి స్టెప్దే పోలీసులకు పట్టించి శుభ్రం కొట్టించిందమ్మా. పాపం ఎలా అయిపోయాడో చూడు. నేను ఒక విషయం చెప్తానేమనుకోకు, మనసులో పెట్టుకో. నువ్వు నా సొంత తమ్ముడిలాగా. నిన్ను ఇలా పోలీసులు తీసుకెళ్ళగానే అది వేరే వాడితో తిరుగుతుంది. ఏమ్మా? అవునమ్మా, అడిగితే మమ్మల్ని కూడా తిట్టింది ఆ పొగరబోద్ది. రోజు గొడవలు అవుతుంటే నువ్వు వచ్చి తాగి తంతున్నావేమో అనుకున్నావు. అది ఎలాంటిదే అనుకోలేదమ్మా. చూడు బాబు, అయింది ఏదో అయింది. తప్పులు ఎవరైనా చేస్తారు. ఇక నుంచైనా ఇద్దరు కలిసి ఉండండి అమ్మా. నా ముందే బరి తెగించి తిరుగుతావే. థ్యాంక్స్ అన్న. నీకేం కావాలి? నాకు లేస్ కావాలి. మధ్యాహ్నం తిన్నప్పుడు సరిగ్గా అడగలేదు. ఏరా నా కొడక, నా పిల్లలతో అరే ఒకసారి నేను చెప్పేది విన్నా. నిన్నే నిన్నలని అమ్మా. నాడితో కొట్టేస్తావా నన్ను? చూస్తాను నేను.
ఉంచుకున్నాడు తక్కువ చేస్తా కదా అరే తమ్ముడు ఒకసారి ఆగిరా, నా మాట వినరా. నీ వల్లే కదరా తన జీవితమే నాశనం అయిపోయింది. వదిలేరా తమ్ముడు. అమ్మా అమ్మా అసలు దీన్ని చూస్తే మనసే ఆగట్లేదురా. రోజు ఒంటరిగానే ఆఫీస్కి వెళ్తుంది. ఏదో ఒకరోజు దీన్ని అంతు చూడాలి. హాయ్ అక్క. తమ్ముడు నాకు చిన్న హెల్ప్ కావాలరా. అవునా, రా కూర్చోక. చెప్పండి అక్క. ఇప్పుడు ఒంటరిగా ఉన్న ఆడదాన్ని చూస్తే ముసలోడు కూడా బుసలు కొడతాడురా. ఏమే పిల్ల, ఒక్కదాని వెళ్తున్నావేంటి? తోడుగా నేను రానా? అందుకే నువ్వు ఎలాగో వచ్చేదారే కదా, వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు రోజు నాతో పాటు తోడుగా రారా తమ్ముడు. ఖచ్చితంగా ఉంటానక్క. ఎలాగో నేను వచ్చేదారే కదా, నువ్వు నేను కలిసి వచ్చేద్దాం, సరేనా? కానీ నువ్వు మాత్రమే ఏడవకక్క. ఏడిస్తే అస్సలు బాలేవు. ఎప్పుడు నువ్వు నవ్వుతూనే ఉండాలి. ఏది నవ్వు నవ్వు. బంగారం మా అక్క. ఈరోజు ఈయన తీసుకొచ్చింది, రేపు ఇంకోని తీసుకొస్తుంది. నువ్వు రారా, వాళ్ళ మాటలు పట్టించుకోకు. అదేంటక్క, వాళ్ళన్ని మాట్లాడుతుంటే నేను నీకు తమ్ముడు అవుతుందని చెప్పేయచ్చు కదా. వాళ్ళిద్దరికంటే సమాధానం చెప్తాంరా. 100 మంది 100 రకాలుగా అనుకుంటారు, అందరికీ సమాధానం చెప్పలేం కదా. చెప్పాలక్క, మనం ఈ సమాజంలో బతుకుతున్నాం కాబట్టి మన రిలేషన్ ఉంటే క్లారిటీ ఇవ్వాలి కదా. నేను సమస్యలో ఉన్నప్పుడు సహాయం చేయలేని ఈ సమాజం కోసం సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చెప్పి నా సమయాన్ని వృధా చేసుకోవడం అంతకన్నా ఇష్టం లేదు. అయిపోయింది అప్పుడు. మందు అయిపోయింది, డబ్బులు కావాలి. తోకబుచ్చొచ్చినాడు, ఎప్పుడు చూసినా డబ్బు 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 అని తినేస్తాడు. నేనెక్కడి నుంచి తేవాలి? మందు అయిపోయింది. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? నాకు డబ్బులు కావాలి. నేనెక్కడి నుంచి తేవాలి? నాకు డబ్బులు కావాలి. నా దగ్గర లేవు, తప్పుకో. నా జీవితానికి ఎప్పుడు సుఖం ఉంటుందో ఏటో తినేస్తున్నాడు ఈ తాగపోతే అదవా. ఆగని దీనికి డబ్బులు అడిగితే నిన్ను చంపేయాలి. ఏదో పని చేసే ఉంటది, అందుకే తంతున్నాడు. నీకెందుకురా? పదా లోపలికి. నిన్ను కాదే, ఆ లోపల ఉన్న కొడుకుని తంతే నువ్వు వేస్తావు డబ్బులు. చెప్పరా నా కొడుకా, నీ అమ్మకి చెప్పరా. ఎదవసంత ఎప్పుడు చూడు ఇదే గోల. ప్రశాంతంగా ఉండేవారు. అక్క తలుపు తీయక్క, నీకు దండం పెడతాను అక్క. చిన్న పిల్లడిని చంపేస్తున్నాడు అక్క, రండి అక్క ప్లీజ్. అమ్మా అక్కను కొట్టేస్తున్నారమ్మా, ఆపడానికి వెళ్తే నన్ను ఆపుతావేంటి నువ్వు? ఆపుతాడు పెద్ద మనిషిలాగా. నీకెందుకురా? నోరు మూసుకొని లోపలికి వెళ్ళ. ఇప్పుడు కన్నా ఇస్తావా? నాకు ఇవ్వలేని మంగళసూత్రం నీకెందుకే, దీంతో తాగుతాను ఇప్పుడు. తాగుబోతుడితో రోజు చచ్చి బ్రతికే కన్నా ఒకేసారి చావడం మేలు. నా కడుపును పుట్టిన పాపానికి వీడి జీవితం ఎందుకు బలవ్వాలి? ఆ తాగుబోతుడికి గుణపాఠం చెప్తాను. ఏం తమ్ముడు, నా వల్ల ఏమైనా ఇబ్బంది పడుతున్నావా? అచ్చచ్చే, అలాగేం లేదక్క. నా వల్ల ఏమైనా ఇబ్బంది పడితే ఐఎమ్ సారీ రా. పర్లేదక్క, రాక వెళ్దాం. ఏంటక్క రే స్పెషల్? నువ్వే బతకనివ్వకపోతే ఈ సమాజం దాన్ని ఎలా బ్రతకనిస్తుందిరా? నువ్వు బతుకుతున్న రోడ్డు మీద కుక్క బతుకుతుంది.
పదక్క. ప్రతి ఊర్లో ఒక ఆడది ఎదుర్కొంటున్న సమస్య ఇది. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మన ఇంట్లో పరిస్థితులు అవసరం లేదు, కానీ లేనిపోని పుట్టించడానికి మాత్రం సిద్ధంగా ఉంటారు. ఆ రోజు తన భర్త కొడుతున్నాడు సహాయం చేయమని తలుపు తడితే కనీసం తిరిగి కూడా చూడలేని ఈ ఆడవాళ్ళు ఈ రోజు ఈమె ఎవరితోనో తిరుగుతుందని అక్రమ సంబంధాలు అంటగట్టి నిందలు వేయడానికి మాత్రం ముందుకొచ్చారు. సాటి ఆడది ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయలేని మీకు ప్రశ్నించే హక్కు కూడా లేదు. మన ఇంట్లో మనం సక్రమంగా లేకపోతే చుట్టూ ఉన్న వాళ్ళకి ఇలానే అలసైపోతాం. ముందు మనం మారాలి. నువ్వు సక్రమంగా ఉంటే నీ భార్య నిన్ను తల మీద పెట్టుకొని చూసుకుంటుంది. నువ్వు ఇలానే ఉంటానంటే నిన్ను కాలి కిందే తొక్కినా తప్పులేదు. అందరు ఆడవాళ్ళు ఒకేలా ఉంటారని నేను చెప్పడం లేదు. కొందరు మహాతల్లులకు మాత్రమే ఈ వీడియో అంకితం. ఇట్లు మీ ఎస్ఎల్ఎస్ ఫిలిమ్స్. మన ఎస్ఎల్ఎస్ ఫిలిమ్స్ యూట్యూబ్ ఛానల్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ చేతితో లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.